అన్న నమస్తే. మరి ఆ విధంగా మనము ముందుకు వెళ్ళాలి. ఎట్లనైనా మన గమ్యస్థానాలకి వెళ్ళాలి. దిస్ ఈజ్ మై లైఫ్ స్టోరీ. సో ఏది ఏమైనా మన లైఫ్ మనకి ఇష్టం వచ్చినట్టు సంతోషంగా ఉండాలి. అట్లుంటేనే చాలా బాగుంటుంది. అయితే పిచ్చ లైట్ స్విచ్ చేస్తే లైట్ వచ్చింది, కరెంటు పోతే పోతుంది. లైట్ పోతుంది, ఫ్యాన్ పోతుంది, అన్నీ పోతాయి. కరెంట్ పోతే అన్నీ పోతాయి కదా బ్రో. కామన్ సెన్స్ ఉండాలి. ఉంటేనే చాలా బాగుంటుంది అన్నమాట. సో ఒక్కోసారి అన్ని తెలిసినా ఏం తెలవన్నట్టు ఉండాలి. అట్లుంటేనే చాలా మంచిది. చాలా అంటే చాలా. ఒక చిన్న ముచ్చట ఏంటంటే, ఒక విత్తనం భూమిలో పెడితే మొలకెత్తుతుంది. మొలకెత్తి ఒక చెట్టు అవుతుంది. ఆ చెట్టు కథే నేను ఇప్పుడు చెప్పబోయేది. చాలా బాగుంటుంది, వినండి అంతే. జస్ట్ చెట్టు అమ్మ, నీడ అన్నీ ఒకటే. చల్లదనాన్ని ఇస్తాయి కదా. అడగందే ఎవరైనా ముద్ద కూడా పెట్టరు, అంతే కదా. సో సినిమా వేరు, రాజకీయం వేరు, నిజ జీవితం వేరు. నాది నిజ జీవితం, నీది కూడా నిజ జీవితం. మనందరిది ఒకటే, నిజ జీవితమే.
సో సినిమా వేరు, రాజకీయం వేరు, నిజ జీవితం వేరు. సో ఐ రెస్పెక్టెడ్ ఆల్ ఇన్ వన్. అన్నీ రెస్పెక్ట్ ఇస్తున్నా. నేను అన్నిటికీ రెస్పెక్ట్ ఇస్తున్నా. ఓకే, ఇట్స్ ఓకే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. నువ్వు వేరు అంటే నేను మేరోన్ని. మేరోడు నేను ఒకటే. ఎందుకంటే ఒకటే. ఎందుకంటే నువ్వు వేరు, నేను వేరు. నువ్వు నువ్వే, నేను నేనే. వేరు వేరు అని అంటే వేర్లై పాకి మహావృక్షమైత. ఆ మహావృక్షాన్నే నేను. చెప్పాలి, ఎవరో ఒకరు చెప్పాలి ఇట్లాంటి మాటలు. ప్రశాంతంగా ఎవరో ఒకరు చెప్తే వినాలి. నేను శివమాల వేసుకున్నప్పుడు ఒక పర్సన్ ఆయన మాటలు, ఆయన పాటలు వినుకుంటా భక్తి మార్గం వైపు ఉన్నా. శివమాల వేసుకున్నప్పుడు ఆయన ఎవరంటే, ఆయన పేరు అంత యాదికి వస్తలేదు, ఏదో ఒకటి ఉంటుంది యాక్చువల్గా. అడగదరా శివా, అడగద కేశవా. తనికెళ్ళ భరణి, శ్రీ తనికెళ్ళ భరణి నా గురువు. ఇంకా ఆయన పాటలే వినుకుంటా హ్యాపీగా 108 days చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నా. ఆయన పాటలు ఉంటాయి, మస్తుంటాయి. పెద్ద గురువు ఆయన, కవి ఆయననే, గురువు ఆయననే. నా గురువు, నా ధైర్యం ఆయననే. ఆ మహావృక్షం ఏం చేస్తుందంటే పెద్దగా, చాలా పెద్దగా. మహావృక్షం అంటే ఆ వృక్షం పేరు మర్రి చెట్టు. మర్రి చెట్టుకి వేర్లు తీగల్లాగా ఎట్లా పాకుతాయి? చల్లని నీడనిస్తుంది ఆ మర్రి చెట్టు. మా ఊర్లో, మా ఇంటి దగ్గర ఉన్నది అది. ఇప్పుడు కొట్టేసినా మళ్ళీ పెరుగుతుంది అది. ఎంత కొట్టేస్తే అంత పెరుగుతుంది అది. దాని లక్షణం అది. మర్రి చెట్టుకుండే లక్షణమే అది. సో ఎంత కొట్టినా, ఎంత తిట్టినా గురువు మాట వినాలి. వింటే బాగుపడతాం మనమంతా.
బాగుపడతాం. సో చెట్టు అమ్మ ఒకటే, అంతే. 1 నుంచి 20 వరకు లెక్క పెట్టి వేరు వేరు అంటే వేర్లై పాకుతా, పాకి మహావృక్షాన్నైతా. ఆ మహావృక్షాన్నే నేను, నేనే నువ్వు, నువ్వే నేను, నువ్వు నువ్వే, నేను నేనే. 1 2 3 లెట్స్ గో. చెట్టు